హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. నిన్న అమరావతికి సంబంధించి బిల్లు పాస్ అయిందని సంబరాలు చేసుకోమని చెప్పి చంద్రబాబు గారు పిలిపించారంట. అందరు రోడ్ల పైకి వచ్చారు, బాగానే ఉంది, సంబరాలు చేసుకున్నారు, మంచి విషయం. అక్కడ అరవ శ్రీధర్ గారు కూడా సంబరాలు చేసుకుంటుండగా ఆయన బాధితురాలు ఒక ఆమె రోడ్డు పైన వెళ్తుంటే ఆమె పైన అత్యంత దారుణంగా దాడి చేశారు. ఎంత దారుణం అంటే పోలీసుల దగ్గర నుంచి లాఠీ లాక్కొని ఆమె పైన కొట్టిన విజువల్స్ సోషల్ మీడియాలో మొత్తం హల్చల్ అవుతూ ఉన్నాయి. ఇంతవరకు ఒక కేసు కానీ జనసేన నుంచి స్పందన కానీ లేదు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు మహిళల జోలికి వస్తే తలలు తీసేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఏమైపోయారు? అసలు రాష్ట్రంలో జనసేన చేస్తున్న అరాచకాలు ఏంటి? అమరావతి మావిగన్ పేరుకి సంబంధించి జరుగుతున్న కుట్ర ఏంటి? ఈ అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ మనం ఈ దాడుల గురించి మాట్లాడదాం, జనసేన చేస్తున్న దాడులు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే రౌడీల రాజ్యం నడుస్తుంది, లేకపోతే గూండాల రాజ్యం నడుస్తుంది, అంతా బీహార్ అయిపోతుందని పదే పదే చెప్పేవాళ్ళు. ఈరోజు నిన్న చూస్తే పట్టపగలు నడి రోడ్డు మీద గాంధీ గారి స్టాట్యూ దగ్గర ఒక మహిళపై పోలీసులు లాఠీ తీసుకొని దాడులు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇంత జరుగుతున్న ప్రభుత్వం నుంచి ఒక కేసు కానీ జనసేన నుంచి ఒక ఖండన కానీ ఏమీ రాలేదు. అంటే అధికారంలో లేనప్పుడే మాటలా, ఉన్నప్పుడు జస్ట్ చూస్తూ ఊరుకుంటారా? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? సార్, ముందుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయనకి ఎవరు పెట్టారో బిరుదు తెలియదు కానీ ఆయన ప్యాకేజ్ స్టార్ సార్. పవర్ స్టార్ కాదు, పీ ఫర్ ప్యాకేజ్ స్టార్. ఆయన అధికారంలో లేనప్పుడు కేవలం అధికారం కోసమే, మళ్ళీ ప్రజలకేమో నాకు అధికారం వద్దు, ఏదైనా తప్పు జరిగితే తలలు తీసే చట్టాలు తెస్తాను, అందులో పవన్ కళ్యాణ్ అయినా సరే కాలర్ పట్టుకుని మీరు ప్రశ్నించవచ్చు అన్నటువంటి మాటలు మనం గతంలో చూసాం. బట్ ఆయన బహిరంగంగా మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా నాలుగు గోడల మధ్యలో అట్లాంటివి ఎక్కడ ఉండవు సార్. ఇప్పుడు నేను గతంలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది జనసేన పార్టీ నాయకులే నాతో మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, వైసీపీ పార్టీ రౌడీజం పార్టీ అని వీళ్ళు అబద్ధాలు చెప్తూ ప్రజలలో ఒక ముద్ర వేశారు సార్. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఈ ప్రభుత్వం ఒక ముద్ర వేసి పెట్టారు, ఇది రౌడీజం పార్టీ వైసీపీ అని. బట్ అక్కడ కొంతమంది పెద్దలతో చర్చలు జరిగినప్పుడు ఎలా ఉండేదంటే, రేపు మన ప్రభుత్వం వస్తే మనం ఇంతకంటే ఎక్కువ రౌడీజం చేస్తాం, ఇంతకంటే ఎక్కువ దారుణాలు చేస్తాం, మనల్ని కూడా ఆపేది, మనల్ని కూడా అడిగేది అన్నటువంటి మాటలు జనసేన పార్టీ నాయకుల నోట్ల నుంచి నేను విన్నాను సార్ గతంలో. వాళ్ళ స్లోగనే అది కదా, వాళ్ళ పార్టీ స్లోగనే అది ఉండే కదా సార్, మనల్ని ఎవరు రాపేదని పెట్టుకునే వాళ్ళు అప్పట్లో. అవి నేను స్వయంగా ఆ పార్టీలో పనిచేసినప్పుడు ఆ పార్టీలో ఆ మాటలు విన్నాను. రేపు మనం వస్తే మనం ఇంతకంటే డబల్ రౌడీజం చేస్తాం, మనల్ని నూరు ఆపేది అన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడినటువంటి మాటలు నేను స్వయంగా విన్నాను. కానీ అప్పుడు మాకు తెలీదు ఈ పార్టీ నిజంగా ఇంత దారుణంగా తయారవుతుందా ప్రజల్లో అనేది తెలీదు. బట్ ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటన, ఒక ఆడదాన్ని నడి రోడ్డు మీద వీపు మీద కొట్టాడు సార్, వీపు మీద తల మీద. మీరు ఆ వీడియో చూసే ఉంటారు. అతని పేరు తాతంశెట్టి నాగేంద్ర. ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పనిచేస్తూ వచ్చారు, ఒక మెగా అభిమానిగానే ఉన్నారు. నేను ఒక చాలా మంచి వ్యక్తి అనుకున్నా ఇప్పటి వరకు కూడా. నిన్న జరిగిన తర్వాత చూస్తే ఇంత అంటే ఒక వ్యక్తిత్వం లేదు, ఒక కుటుంబంలో ఒక మహిళ మీద గౌరవం లేదు. వాళ్ళ అధినాయకుడు ఏదైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ అధినాయకుడికి కూడా మహిళలంటే అసలు గౌరవం అనేది లేదు. అండ్ బయట మాట్లాడవచ్చు, సంఘం కోసం ఒక మంచిగా నేను చాలా మంచోడిని, మహిళలు గౌరవిస్తాను మాట్లాడచ్చు. కానీ అతని వ్యక్తిత్వం తెలిస్తే ప్రతి ఒక్కరు అంటారు, అతనికి మహిళల మీద గౌరవం అనేది వాళ్ళ అధినాయకుడికి లేదు, వాళ్ళ పార్టీలో ఏ నాయకుడికి కూడా లేదు. కింద స్థాయి కార్యకర్తలు మాత్రం ఈ విషయాలన్నిటికీ బలైపోతుంటారు సార్. మింగలేక కక్కలేనటువంటి పరిస్థితిలో ఉండేది కార్యకర్తలు మాత్రమే. నాయకులు 4 రూపాయలు. ఇప్పుడు ఆయన ఓవర్ యాక్షన్ చేయాల్సిన పనే ఉంది తాతంశెట్టి నాగేంద్ర గారికి. అక్కడ అరవ శ్రీధర్ దగ్గర కొద్దిగా మంచిగా గుర్తింపు తెచ్చుకుంటే ఏదో 4 రూపాయలు డబ్బులు వస్తాయి. అసలు సంబంధం లేని విషయం అది. ఆమెకిను అరవ శ్రీధర్కి జరుగుతున్నటువంటి మధ్యలో ఘర్షణ, అది ఆల్రెడీ కోర్టు దాకా వెళ్ళిపోయినప్పుడు అది కోర్టును పోలీసులు వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో ఈయనకేం పని వచ్చింది? ఇక్కడ మనకు ఒక చట్టం ఉంది, నిర్భయ చట్టం ప్రకారం ఒక మహిళని అధికంగా కాసేపు చూసినా కూడా నిర్భయ చట్టం ఫైల్ చేసేయచ్చు మనకి. అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇంతవరకు కూడా ఎందుకు చోద్యం చూస్తున్నారు ఈ నాయకులు అయితే అర్థం కావట్లా. కానీ ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజలందరూ ఇంకా గమనించాలి. ఈ జనసేన పార్టీ అనేది ఒక నాటక పార్టీ, బూటకపు పార్టీ అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి. ఆయన చెప్పేటువంటి కేవలం ఆన్ స్క్రీన్ మాటలే, ఆఫ్ స్క్రీన్ లో ఏది ఉండదు అనేది మాత్రం ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. ఈ తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి మీద కూడా గతంలో ఎన్నో వచ్చాయి సార్. అతని మీద కూడా చాలా వచ్చాయి, పార్టీలో ఉన్నప్పుడు అలిగేషన్స్ చాలా వచ్చాయి. కానీ ఎవరు పట్టించుకోలే, అవన్నీ మామూలే కదా అని. జనసేన పార్టీలో ఉన్న నాయకులే ఆయన్ని తిడతారు సార్, చాలా మంది తిడతారు.
జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఆయన తిడతారు. అంటే పార్టీని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు సంపాదించాడని చెప్పి చాలా మంది చెప్తుంటారు. కానీ అవన్నీ కూడా మనకి ఆధారాలు లేవు. ఆధారాలు లేనప్పుడు మనం మాట్లాడకూడదని మనం ఎక్కడ మాట్లాడాల. బట్ ఈ రోజు జరిగిన దానికి ఆధారం ఉంది. ఒక మహిళని నడి రోడ్డు మీద కొట్టాడు. మరి పార్టీ ఏం స్టాండ్ తీసుకుంటుంది? మళ్ళీ పోలీస్ వ్యవస్థ గురించి కూడా ఇక్కడ మనం ప్రస్తావించాలి సార్. పోలీసులు పక్కనే ఉన్నారు, మఫ్టీలో ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మరి ఈ పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ కూడా నిన్న మచిలీపట్నంలో జరిగినటువంటి ఘటన కూడా ఏం పిక్కుంటారు, ఏం పిక్కోవాలంటే ఇక్కడ ఏం లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు, మీరు ప్రజలకి ఏం సందేశాన్ని ఇస్తున్నారు, మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కేవలం కూటమి ప్రభుత్వం నాయకుల కోసం మాత్రమే భజన చేస్తూ వాళ్ళ కోసమే పనిచేస్తుంది ఏపీ పోలీస్. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను సార్ విషయంలో. నిజంగా ఆ మహిళ తప్పు చేసే ఉంటే, నిజంగా మహిళ తప్పే చేసింది అనుకుందాం, యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? ఆమె మీద చేసుకోవాల్సింది ఎవరు? ఆమె మీద చేసుకోవాల్సింది కానీ ఏదైనా మహిళా పోలీసులు ఉండాలి అక్కడ. మహిళా పోలీసులు ఎక్కడ కనిపించట్లా. పోలీసులు ఉన్నారు సరే, ఆ పోలీసులన్నీ ఆమెను పక్కకు తీసుకెళ్లి ఈ కొట్టే వ్యక్తుల్ని ఖండించి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. మహిళలు కొట్టే రైట్స్ ఎవరు ఇచ్చారు? చట్టాన్ని చేతిలో ఎవరు తీసుకోమన్నారు అని పోలీసులు కూడా అక్కడ చోద్యం చేస్తుండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే జస్ట్ రపరప అంటేనే, కోడులను కోస్తేనే కేసులు పెట్టేస్తున్న మన రాష్ట్రంలో ఒక మహిళని రోడ్డు పైన కొట్టినా ఇంతవరకు కేసు పెట్టలేదంటే, అంటే న్యాయం చట్టం ఒక్కొక్క పార్టీకి ఒక్కోలా మారిపోతుందా మన దగ్గర? అంటే కేవలం తెలుగుదేశం పార్టీ గురించి మాత్రమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే మహిళలు. పక్క పార్టీలో ఉండే వాళ్ళు ఆమె కోణంలో మహిళలు కాదు. ఆమె గతంలో ఎన్నో మాట్లాడింది, మహిళలకు అన్యాయం జరిగిపోతుంది, మహిళలకి ఇట్లా, మహిళలు చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పింది, గతంలో చెప్పింది, దిశ యాప్నే వాళ్ళు పేరు మార్చుకుని ఒక యాప్ గా పెట్టినప్పుడు ఒక సెకండ్ లో మీకు న్యాయం చేసేస్తాం, ఒక నిమిషంలో మీకు న్యాయం చేసేస్తాం, చిటికలో చేసేస్తాం అన్నటువంటి హోమ్ మినిస్టర్ కి ఈరోజు ఇటువంటి దారుణాలు ఎందుకు కనిపించట్లేదు? వైజాగ్ లో జరిగినటువంటి ఘటన, ఒక మహిళని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే దాని మీద ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తీసుకున్న ఆ వ్యక్తికి ఎటువంటి శిక్ష పడింది? ఆల్రెడీ డైరెక్ట్ గా తెలుస్తున్నాయి కదా సార్. ఇప్పుడు కొన్ని శిక్షలకి మనం కొన్ని జరిగినప్పుడు వాటికి ఆధారాలు ఉండకపోవచ్చు, ఆధారాల మీద ఇన్వెస్టిగేషన్ చేయాలా, అది కొద్దిగా లాంగ్ ప్రాసెస్, దాని తర్వాత శిక్ష పడుతుంది. ఇట్లాంటివన్నీ ప్రూఫ్ ఉన్నప్పుడు వీటి మీద కూడా మీరు ఎందుకు శిక్షలు అమలు పరచలేకపోతున్నారు త్వరగా? రైట్. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము అడుగుతున్నటువంటి క్వశ్చనే సార్. ఎందుకు మీరు సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు? ఒక మహిళే కదా, సాటి మహిళే, ఆమె తప్పే చేసింది అనుకుంటే ఆమె శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థలు, న్యాయస్థానాలు ఉన్నాయి. అవి కాకుండా మీరు అతను ఎవరో ఒక వ్యక్తి తీసుకొచ్చి లాఠీ తీసుకుని గబాగబా, ఇది కేవలం ఒక సినిమాల్లో చూసినటువంటి సన్నివేశం లాగుంది సార్ నిన్న జరిగింది మాత్రం. కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, వీళ్ళని వచ్చి డైరెక్ట్ గా జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని లాఠీ తీసుకుని లాఠీ చార్జ్ చేయడం, ఒక శివాజీ సినిమా రజనీకాంత్ గారిని సుమన్ వచ్చి కొట్టేయడం, అట్లాంటివి మన సినిమాల్లో మాత్రం చూడగలం తప్ప నిజ జీవితంలో చూడలేము అనుకున్నటువంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మన కళ్ళకు కొట్టొచ్చినట్టు మనం చూస్తున్నాం. రైట్ అండి, రైట్. సో దీంతో పాటుగానే చూస్తే రీసెంట్గా కొన్ని రోజుల క్రితం ఒక చోట జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చివేశారు. నిన్న కూడా మచిలీపట్నంలో అలాంటి సంఘటన జరుగుతుంది. అంటే అనవసరంగా జనసేనని మేము గెలిపించాం, మా పార్టీ వాళ్ళు మా ఇళ్ళే కూల్చేస్తున్నారని జనసేన వాళ్ళు చాలామంది బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది. సరే, మహిళలకు ఎలాగో న్యాయం చేయలేకపోతున్నారు, కనీసం పార్టీ సభ్యులకు కూడా న్యాయం చేయని పరిస్థితికి ఎందుకు వచ్చేసింది జనసేన అంటారు? జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే భుజాన జెండాలు మోసారో వాళ్ళకి ఎప్పటికైనా సార్ జరిగేది అన్యాయమే, చివరికి మిగిలేది కన్నీళ్ళే, వాళ్ళ సమయం వృధా, వాళ్ళ డబ్బులు వృధా అని నేను చాలా రోజుల నుంచి పదే చెప్తున్నాను సార్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూసుకోవచ్చు, అదే జరుగుతుంది. వాళ్ళని ఒకవేళ ఎదిరించి ప్రశ్నిస్తే వాళ్ళని పార్టీలోంచి తీసేస్తారు. జనసేన పార్టీని ప్రశ్నిస్తే తీసేస్తారు, టీడీపీ పార్టీని ప్రశ్నిస్తే కూల్చేస్తారు. ఇది సార్ చూస్తుండేది. ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసి నెల్లూరు రూరల్ లో జరిగింది ఒక ఇల్లు, ఒక కార్యకర్త, జనసేన పార్టీ కార్యకర్త ఇల్లు నెల్లూరు రూరల్ లో కొట్టారు సార్. అక్కడ నెల్లూరులో ఉన్న జనసేన పార్టీ నాయకులు అమ్ముడు పోయారు, తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు, భయపడ్డారు కూడా, ప్రశ్నించరు. ప్రశ్నిస్తే వాళ్ళు ఏదైనా చేస్తారేమో ప్రశ్నించడం ఆపేశారు. వాళ్ళు ఏదైనా ఒక 4 రూపాయలు 10 రూపాయలు డబ్బులు ఇస్తే జోబులో వేసుకుని దాని గురించి ప్రశ్నించకుండా సైలెంట్ అయిపోయి మనోడిదే తప్పు, ఇది మన పార్టీ కార్యకర్త తప్పు అని వీళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు పక్కకి. అసలు జనసేన అది లోకల్ గా, జనసేన పార్టీ అనేది ఏం పార్టీ సార్? అది తెలుగుదేశం పార్టీ పెట్టించిన పార్టీ అని నేను పదే చెప్తున్నా. అది తెలుగుదేశం పార్టీ పెట్టించిన పార్టీ అంటే అది ఒక జెరాక్స్ కాపీ, తెలుగుదేశం పార్టీకి జెరాక్స్ కాపీ జనసేన. అంతేగాని జనసేన అనేది ఒక ప్రత్యేక ఎజెండా ఉండేటువంటి పార్టీ కాదు ఈ ఆంధ్రప్రదేశ్ లో.
మీరు చూడండి, జనసేన పార్టీ మీద తిరగబడితే వాళ్ళని పార్టీ నుంచి తీసేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి లెటర్లు కూడా మనం సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తున్నాం. అక్కడ వాళ్ళని పార్టీ నుంచి పక్కకి సస్పెండ్ చేసేసాం, వీళ్ళని తీసేసాం, వాళ్ళకి సంబంధం లేదు. అదే టీడీపీ పార్టీని ప్రశ్నించినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారి పరిస్థితి ఏంటి సార్? అవును. పార్టీ నుంచి తీసేశారు. తీసేసారు. ఎందుకంటే పెద్ద స్థాయి వ్యక్తి కాబట్టి, ఆయన ఇంటి మీద పోయి కూల్చే దమ్ము ధైర్యం వీళ్ళకి లేవు కాబట్టి. అదే పార్టీ కార్యకర్తలు లాంటి వ్యక్తులు ప్రశ్నిస్తే వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు, వాళ్ళు నానా ఇబ్బందులు పెడతారు, బయట తిరగనివ్వరు. ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు. గతంలో వీళ్ళు ఏదో చెప్పారు, శ్రీలంక అయిపోతుంది, మరో బీహార్ అయిపోతుంది. ఇది బీహార్ స్క్వేర్ సార్. ఆంధ్రప్రదేశ్ అనేది 2 బీహార్లు ఎలా ఉంటుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి అదే. ప్రశ్నించేదానికి హక్కు లేదు. ప్రశ్నించిన వాడి మీద కేసులు పెట్టాలా, సోషల్ మీడియాలో మాట్లాడిన వాడి మీద కేసులు పెట్టాలా, జైలుకి పంపించాలా, వెతకాలా, జల్లిని పెట్టాలా. ఎవరు మనల్ని కూటమి ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ జైలుకి పంపించేటువంటి కార్యక్రమం, భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం అమలు పరుస్తూ ఉంది. రైట్. అయితే అంటే ఒక్క ఎలక్షన్తో అయిపోదు కదా సార్, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏమని అడుగుతారు జనాల్ని, ఏమడిగి ఓట్లేమని చెప్తారు ఈసారి ఆయన? ప్రజలకు రావాలి కదా. రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్. రాజకీయ పరిజ్ఞానం కానీ అవగాహన కానీ లేదు. అతను కేవలం సినిమాల్లో నటించడం వచ్చు. కొన్ని లక్షల పుస్తకాలు చదివారని చెప్తారు కదా, కొన్ని లక్షల పుస్తకాలు చదివారని చెప్తారు కదండి ఆయన. లక్షల పుస్తకాలు విశ్లేషణ చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది. లక్షల పుస్తకాలు అంటే ఆయన ఎన్ని పేజీల పుస్తకాలు చదివాడు, ఆ లక్షల పుస్తకాలు అనేది ప్రజలకు చెప్పాలి. అది సింగిల్ పేజీయా, హాఫ్ పేజీ బుక్, లేదంటే 1 పారాగ్రాఫ్ పేజీ ఉండేటువంటి బుక్? 2 లక్షల పైచీలకు పుస్తకాలు చదవాలంటే ఆయన వయసు ఎంత ఉండాలి? ఆ విషయాన్ని పక్కన పెడితే సార్ ఆయనకి రాజకీయ అవగాహన లేదు. సినిమా నటుడు, స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే యాక్షన్ చేయాలా, ప్యాకప్ అనగానే ప్యాకప్ అయిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే ఈయన రంగంలోకి దిగి యాక్షన్ చేసేస్తాడు పోయి స్టేజ్ల మీద. 2014 నుంచి 2026 ఇప్పుడు జరుగుతున్నటువంటి 12 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళు ఎప్పుడు విడిపోలేదు సార్. 2019కి ముందు విడిపోయినట్టు నటించారు. ఎందుకు నటించారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు అంటే, ప్రతిపక్షంలోకి జనసేన పార్టీ రావాలంటే ఇండివిజువల్ గా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు. అంతేగాని ప్రజల్ని మోసం చేయడానికి నేను తెలుగుదేశం పార్టీని ఓడిస్తాను, దాని కుంభస్థలం మీద కొడతాను అన్నటువంటి మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ లో భాగమే. ఈయన వచ్చి వీరుడు సూర్యుడు ఈయనేం పోటీలోకి రాలా, అది కూడా ఒక స్క్రిప్ట్ లో భాగమే. ఆ స్క్రిప్ట్ లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండకూడదు అంటే జనసేన పార్టీ ప్రతిపక్షంలోకి రావాలంటే ఇండివిజువల్ గా పోటీ చేయాలా. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే మెగా ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారో వీళ్ళ ఓట్లన్నీ కూడా మనం లాగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో లేకుండా పోతారు అని వాళ్ళు అనుకున్నటువంటి స్క్రిప్ట్. కానీ తాను ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకోటి తెలిసినట్టు అన్ఎక్స్పెక్టెడ్లీ 151 స్థానాలు ప్రజలందరూ ఆశీర్వదించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని. అప్పుడు ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి, గడ్డం పెంచుకొని ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా స్క్రిప్ట్ పేపర్లు అతనికి రావట్లా, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ప్రజలందరినీ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ చేసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళు కలవడానికి ఒక సిచ్యువేషన్ రావాలి. ఆ సిచ్యువేషనే 2023 చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆ సిచ్యువేషన్ ఉపయోగించుకొని కలిసి, అంతకుముందు విడిపోయిన బంధం కలిసిపోయినట్టు కలిసి అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు సార్. అతనికి పొలిటికల్ గా అవగాహన లేదు. రెండోది ముఖ్యమైనటువంటి పాయింట్, ప్రజలు నిజంగా వాళ్ళకి ఆ గెలుపునిచ్చారా అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. నిజంగా 161 స్థానాలు నిజమైనటువంటి గెలుపు ప్రజలు ఇచ్చారా అనేది 164 స్థానాలు మీకు ప్రజలు ఇచ్చారా? ఈవీఎంని మీరు మార్చకపోతే మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో గెలిచేవారా? ఈవీఎంల గురించి నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది సార్. నేను ఒక కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్ళాను, కౌంటింగ్ బూత్ ఏజెంట్కి వెళ్ళాను. అక్కడ ఏం జరిగింది, ఆ పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు. నిజంగా ఈవీఎం మిషన్లు, ఆ రోజు ఓటింగ్ రోజు ఉపయోగించిన ఈవీఎం మిషన్లు, ఆ రోజు కౌంటింగ్ రోజు తీసుకొచ్చిన ఈవీఎం మిషన్లు ఒకటేనా? అది వాళ్ళందరికీ తెలుసు. మొత్తం ఈవీఎం మిషన్లే మార్చడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా ఎక్కడ ప్రశ్నించటంలా. ఎందుకంటే జరిగిపోయింది, నష్టం జరిగిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకు? దాన్ని ప్రశ్నించడం వల్ల ప్రయోజనం ఏంటి? ఈసారి 2029లో ఖచ్చితంగా అటువంటి తప్పు జరగదు. అటువంటి తప్పు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చూసుకుంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోతుంది సార్. ప్యాకప్, శాశ్వతమైనటువంటి ప్యాకప్ చెప్పేస్తారు జనసేన పార్టీకి ప్రజలు. ఇదైతే
రైట్ రైట్. దాంతోపాటుగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన చర్చ ఏంటంటే అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, రాజ్యాంగంలో సవరణ చేశాము. సో దాంట్లో అమరావతి క్యాపిటల్ అనే యాడ్ చేసేసాం, ఇంకెవరు వచ్చినా సరే అమరావతిని ఏమీ చేయలేరని ఒక వాదన వీళ్ళు తెరపైకి తెస్తున్నారు. అంటే ఒకసారి చట్టంలో దాని పేరు యాడ్ అయితే దానికి చట్టబద్ధత కల్పిస్తే ఇక దాన్ని మార్చలేమా, చట్ట సవరణ జరగవా? సార్ ఇది నిజంగా హాస్యాస్పదం అంటే నవ్వు వస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటలు నవ్వు వస్తుంది సార్. రెండోది, అమరావతి ప్రజల్ని మాత్రం మోసం చేస్తున్నాడని మాత్రం ఆ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అమరావతి ప్రజల్ని, అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని, అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ప్రజల్ని మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నీ ఎన్నోసార్లు సవరించబడ్డాయి. ఇవన్నీ మనకు తెలుసు. ఉదాహరణకి చెప్తాను సార్, రాజ్యాంగంలో ఉండేటువంటి చట్టం మహిళా రిజర్వేషన్. రాజ్యాంగంలో చట్టం ఫస్ట్ దాన్ని మొదలైనప్పుడు మహిళల రిజర్వేషన్ 5% గా ఉండింది. దాని తర్వాత ప్రభుత్వాలు మహిళలకి ఇంకా రిజర్వేషన్ కల్పించాలా, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాన్ని మనం సవరించుకోవాలని అది ఈరోజు 33%కి వచ్చింది. అంటే పాసిబిలిటీ ఉందనే కదా, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాన్ని మనం సవరించుకోవచ్చు అనే పాసిబిలిటీ ఉంది. మహిళా చట్టాలని ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చినప్పుడు అదే చట్టాన్ని సవరించుకుని ఆ రోజు ఎమర్జెన్సీ తీసుకొచ్చారు ఇండియాకి. అది కూడా అంటే చట్ట సవరణ, ఒక ప్రెసిడెంట్ ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ద్వారా అదైతే వీలవుతుంది కాబట్టి ఆ ప్రెసిడెంట్ ద్వారా ఒక చట్టాన్ని మార్చుకొని చిన్న లూప్ ఆమె ఎమర్జెన్సీ చట్టాన్ని తీసుకొచ్చి, ఇవన్నీ ప్రజలకు తెలిసినటువంటి విషయాలే. వీళ్ళు ఈరోజు తీసుకొచ్చేసాం, ఈ అమరావతిని క్యాపిటల్ సిటీ చేసేసాం, దీన్ని ఇంకెప్పటికీ ఎన్నటికీ మేము ఎవరికి మార్చడానికి వీలు కాదు అన్నటువంటి అబద్ధపు మాటలు ప్రజల్ని చెప్పి ప్రజలందరినీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలు. అసలు ఎందుకు మోసం చేయాలి ప్రజల్ని? ఎందుకు మోసం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ తరతరాలు ఎంత తిన్నా తరగని ఆస్తి సంపాదించుకోవాలంటే దానికి ఒకటి ఏకైక మార్గం అమరావతి. ఎందుకని చెప్పాలి, దీని మీద కూడా నేను వివరణ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ ఏం మాట్లాడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం మావిగన్ అని అన్నాడు. మావిగన్ కాకపోతే ఇంకేదైనా మావిటూర్ అని పెట్టుకో, మావిటూరు కాకపోతే ఇంకేదైనా పేరు తీసుకొచ్చి పెంటగన్ అని పెట్టుకో, మీకు ఇష్టమైనది పేర్లు పెట్టుకోండి. ఒక పేరు సమస్య కాదు అక్కడ. డెవలప్మెంట్ మీరు ఎలా చేస్తారు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుబడి పెడతారనేటువంటి మెయిన్ ప్రశ్న. ఒకవేళ మీరు ఆల్రెడీ 3 లక్షల పైచిలకు కోట్లు అప్పు చేసేస్తున్నారు ఇప్పటికే, మరి మీరు అమరావతికి ఎన్ని లక్షల కోట్లు అప్పు తేవాలనుకుంటున్నారు? ఒకవేళ అప్పు తెస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మారుమూల ప్రాంతంలో ఎక్కడో గ్రామంలో ఉండే వ్యక్తి కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద అతను పన్ను చెల్లిస్తానే ఉన్నాడు. ఒక స్టేట్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని. ఎందుకు? మొత్తం స్టేట్ డెవలప్ అవ్వడం కోసం ప్రతి ఒక్కరి మీద మనం పన్ను వసూలు చేస్తున్నాం. అందరి దగ్గర పన్ను వసూలు చేసిన డబ్బును తీసుకొచ్చి నేను అమరావతిలోనే పెడతాను, అమరావతినే నేను పైకి తీసుకొస్తానంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి, మిగతా మండలాల పరిస్థితి ఏంటి, మీ ఆంధ్రప్రదేశ్ టోటల్ పరిస్థితి ఏంటి అనేది మెయిన్ ప్రశ్న. ఆ ప్రశ్నను ఎందుకు మీరు ప్రజలకు చెప్పట్లేదు? దానికి ఆ సమాధానం ఎందుకు చెప్పట్లేదు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు? దాని మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ లక్షల కోట్లు ఎలా సంపద సృష్టిస్తారనే దాని మీద మీరు సమాధానం చెప్పాలా? పక్క జిల్లాల అభివృద్ధి గురించి మీరు సమాధానం చెప్పాలా? అది చెప్పకుండా ఇంకా మావిగన్ అని పెట్టుకుని అదొక్క దాని మీద మాత్రం ట్రోల్ చేసుకుంటూ సునకానందం పొందుతున్నారు ఈ పచ్చ సైన్యం. దాంతోపాటు కీలక అంశం నాకు తెలిసి దేశంలో ఎక్కడా కూడా స్క్వేర్ ఫీట్ కడటానికి 4-5 వేలు మించలేదు. వీళ్ళు ఏకంగా 14-15 వేలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు స్క్వేర్ ఫీట్ కి. అదే సార్, ఇంకో సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే, ఒక స్క్వేర్ ఫీట్ లగ్జరీ లైఫ్ లో అనుభవించే స్క్వేర్ ఫీట్ కి మహా అయితే 5,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ కి అవుతుంది. వీళ్ళు ఎందుకు 12,000 నుంచి 14,000 రూపాయలు కోట్ చేస్తున్నారు అనేటువంటిది రెండో క్వశ్చన్. దాని మీద సమాధానం చెప్పాలా? మేము ఎందుకు 12,000 14,000 ఒక స్క్వేర్ ఫీట్ కోట్ చేస్తున్నాం అనే విషయం చెప్పాలా? అసలు అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏదైతే అది ఏ కంపెనీలు ఎవరికి ఇస్తున్నారు? అవి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకే షేర్ చేసుకుని వాళ్ళే షేర్ చేసుకుని కాంట్రాక్ట్ కంపెనీలు వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీలు నడుపుకుంటున్నారు. దాని మీద కూడా మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మీకు ప్రేమ ఉన్నా, మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఒక ట్రాన్స్పరెంట్ గా మీరు వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు కానీ ఉంది. దాన్ని డివియేషన్ చేసేసి
ఆ లక్షల కోట్లు ఎలా చేస్తున్నారు అనే దాని మీద సమాధానం చెప్పకుండా ఈ 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అవుతాయి ఖర్చు, మీరు ఎందుకు 12 నుంచి 14,000 ఖర్చు పెడుతున్నారు, అదనపు భారం ఎందుకు మోపుతున్నారు అనేది సమాధానం చెప్పకుండా, మీరు గతంలో నిర్మించినటువంటి అసెంబ్లీ 1,100 కోట్లు పెట్టి కట్టారు, అది ఇప్పుడు టెంపరీ, మేము పర్మనెంట్ మళ్ళీ 1,449 కోట్లు పెట్టి కడతామంటే ఈ 1,100 కోట్ల ప్రజాధనాన్ని మీరు ఎందుకు వృధా చేశారనేటువంటి విషయం గురించి సమాధానం చెప్పాలా. తర్వాత తెలంగాణలో అసెంబ్లీకి అయినటువంటి ఖర్చు, వాళ్ళు నిర్మించుకున్న అసెంబ్లీకి అయిన ఖర్చు కేవలం సచివాలయం 600 కోట్ల రూపాయలు అయింది. ఢిల్లీలో కొత్త పార్లమెంట్కి అయినటువంటి ఖర్చు 900 కోట్లు. మరి ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీకి ఎందుకు 1,449 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు అంటే, అదనంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఇక్కడికి వేరియేషన్ 849 కోట్లు ఉంది. ఢిల్లీ పార్లమెంట్ కి ఇక్కడికి తీసుకున్నా కూడా 549 కోట్లు ఉంది. ఎందుకు ఇంత ప్రజాధనాన్ని మీరు ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతున్నారు, ఎందుకు వృధా చేస్తున్నారు? దీని మీద ఖచ్చితంగా వాళ్ళు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి, ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేయాలి. ఆ ప్రశ్న అడగడం తప్పు అయిపోయింది వీళ్ళకి, ఎందుకంటే సమాధానం లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అభిమానం ఉంది, మాకు ప్రేమ ఉంది, మేము ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రశ్నలన్నిటి మీద కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి మేము ప్రజలకి ఇలా ఖర్చు పెడుతున్నాం అని చెప్పాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక ఎకరాకి 2 కోట్ల రూపాయలు అని కోట్ చేశారు. ఆ 54,000 ఎకరాలకి ఓవరాల్గా అయ్యే ఖర్చు 1,08,000 కోట్లు. 1,08,000 కోట్లు. ఇప్పుడు వరకు మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్లే. ఈ 1,00,000 కోట్ల రూపాయల సంగతి ఏంటి? కేవలం రోడ్లకి, కరెంటుకి, కాలువలకి, మంచినీటికి అయ్యే ఖర్చు. ఇంక తర్వాత మీరు కంపెనీలని డెవలప్ అని, అక్కడ పాపులేషన్ అని, ఇవన్నీ ఎలా తీసుకొస్తారు? ప్రజలకు చెప్పాలి కదా. ఎందుకు అమరావతి రైతులను ఇంకా పదే మోసం చేస్తున్నారు? మొన్న మన లోక్సభలో కూడా మిథున్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా అవే. మీరు వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తానన్న ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారు? ఎగ్జాక్ట్ ఒక డేట్ కావాలా. బిల్లు పట్టుకొచ్చేసారు, ఓకే డన్, బాగానే ఉంది. మరి ఆ రైతులకి ఇస్తానన్న స్థలాలు డెవలప్ చేసి ఎప్పుడు ఇస్తారు? వాళ్ళకి కట్టాల్సిన లీజులు బకాయిలన్నీ ఎప్పుడు చెల్లిస్తారు? వీటి మీద కూడా ఒక పర్ఫెక్ట్ డేట్ మీరు ప్రకటించి తర్వాత మీరు బిల్ పాస్ చేసుకుంటే, అమరావతి రైతులకు మేమేం వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్ కోసం మేము వ్యతిరేకం కాదు, కానీ అన్ని లక్షల కోట్లు తెస్తే రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దానివల్ల ఇబ్బందులు పడతారు. సో కాబట్టే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి సిటీలని మనం కానీ మళ్ళీ ఇంకా దాన్ని గ్రోత్ చేసి దాన్ని డెవలప్ చేసుకోగలిగితే, ఆల్రెడీ 80 లక్షల మంది జనాభా పైచీలకు ఉన్నారు కాబట్టి త్వరగా ఒక క్యాపిటల్ సిటీ ఏర్పడుతుంది అని ఒక మాటని చెప్తే, వక్రీకరిస్తూ పదే ఇక్కడ సోషల్ మీడియా అన్నిట్లో చూస్తున్నాం, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అన్నిట్లో మావిగన్ అన్నాడు, మావిగన్. అరే బాబు, మావిగన్ కాకపోతే మావిటూర్ అని పెట్టుకోండి, ఏమి తప్పులేదు కదా. మీ పేర్లు మీ ఇష్టం, మీది ప్రభుత్వం, మీది పరిపాలన, మీది ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక ఐడియా, అసలు క్వశ్చన్స్ అవి దాని మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా హాస్యాస్పదం. ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఆల్రెడీ 2024లో గెలిచింది వైసీపీ పార్టీనే. ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వానికి 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టి తీరుతారు సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.